శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. ఈ వారం మొత్తం 4 గ్రహాలు మారుతున్నాయి. కుజుడు కన్యారాశిలో ఉన్న కుజుడు 14వ తేదీ కరెక్ట్గా తులారాశిలో మారడము, మరియు శుక్రుడు కూడా కర్కాటకంలో ఉన్న శుక్రుడు సింహంలో కేతుతో రవితో వచ్చి కలవడం, ఆ రవి సింహంలో ఉన్న రవి 17వ తేదీకి సరిగ్గా మనకి కన్యారాశిలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా కన్యారాశిలోకి వచ్చినటువంటి రవి ఇక్కడ గమనించుకున్నట్లయితే అతనితో పాటు బుధుడు కూడా 14వ తేదీకే కన్యలోకి మారుతున్నాడు. కన్యలో బుధుడు ఎగ్జాల్ట్ అవుతున్నాడు. బుధుడు రవి కలిసి మనకి బుధాదిత్య యోగం కలుగుతుంది. ఈ వారం నుంచి చూసుకున్నట్లయితే శుక్రుడు కేతువు కలుస్తున్నారు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి మంచి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే మేషం వారికి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 7వ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ 14వ తేదీ నుంచి. కాబట్టి అది శుక్రరాశి అయింది కావున మీకు వివాహ సంబంధించిన విషయంలో పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు ఇక్కడ. అయితే 7వ కుజుడు ఉన్నప్పటికీ లగ్నాధిపతి అవుతాడు కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, గొడవలతో అది ప్రారంభం అవ్వడం, కొంచెం గొడవగా వెళ్ళడం కూడా జరుగుతుంది జీవిత భాగస్వామితోని వివాహ సంబంధించిన విషయాల్లో. కాకపోతే కొంత గొడవ అయినప్పటికీ కూడా అది ముందుకు వెళ్ళడం మాత్రం ఖాయం. అయితే ఈ 14వ తేదీ నుంచి మీ ధనాధిపతి కేతుతో కలుస్తున్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో ధనం పెట్టే విషయంలోని ఫ్రెండ్స్కి ధనం ఇవ్వకండి దయచేసి. అలాగే సంతానానికి ఏదైనా సంతానానికి బిజినెస్ సంబంధించిన విషయంలో ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఇటువంటి విషయాలు సంతానం మూలంగా, ఫ్రెండ్స్ మూలంగా, షేర్ మార్కెట్ మూలంగా ధనానికి హాని ఉంది. మీరు లక్ష్మీ గణపతిని కనుక తలుచుకున్నట్లయితే ధన సంబంధించిన హాని అనేటువంటిది జరగదు. రుణాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఈ వారము. అలాగే కొంత శత్రుత్వాలు అవి కొంతవరకు తగ్గుతాయి కుజుడు మారుతున్నందుకు. అదేవిధంగా శత్రువుపై జయం కూడా ఉంటుంది బుధాదిత్య యోగం 6వ స్థానంలో ఉన్నందుకు. అలాగే ఇక్కడ ఉద్యోగంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే ఉద్యోగం ఒకటే కాదు, వ్యాపారం కూడా చేయాలనేటువంటి ఆలోచన విధానంలోకి మీరు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది చూసుకున్నట్లయితే. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాశివారు ముఖ్యంగా, అంటే ఈ లగ్నం వారు కానివ్వండి, రాశివారు కానివ్వండి, ముఖ్యంగా పంచమంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి సంతానం కోసం చేసే ప్రయత్నాల విషయంలో కొన్ని తప్పిదాలు జరిగేటువంటి ఆస్కారం కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరియు రాజకీయ నాయకులు శుక్రకేతువులు పంచమంలో ఉన్నందుకు ఒక స్త్రీ మూలంగా కొంత రాజకీయంలో వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్ అనుకోండి, ఏదైనా కొన్ని కారణాల వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ కలుగుతాయి. గణపతి అమ్మవారి యొక్క ఆరాధన ఎంత చేస్తే అన్ని విధాలుగా మీకు బాగుండడం జరుగుతుంది. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి అయిన శుక్రుడు 4వ స్థానంలో కేతువుతో కలుస్తున్నాడు. సో మీరు పర్టికులర్గా ఏదైనా గృహం కానీ, వాహనం నడిపేటప్పుడు కానీ, గృహం తీసుకునేటప్పుడు కానీ, గృహం కట్టే విషయాల్లో కానీ చాలా 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 జాగ్రత్తలు తీసుకోవాలి. బికాజ్ ఆఫ్ 4వ స్థానం నుంచి రవి కూడా వెళ్ళిపోతున్నాడు ఈ వారం మీకు 17వ తేదీ నుంచి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ ధనాధిపతి, పంచమాధిపతి అయినటువంటి బుధుడు బుధాదిత్య యోగంతో పంచమంలో ఉన్నందుకు మీరు చేసేటువంటి ప్లానింగ్ ఏదైతే ఉంటుందో, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాయి. అందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ద్వితీయ పంచమాధిపతులు బుధుడు ఎప్పుడైతే రవితో కలిసి ఉన్నాడో రాజకీయ నాయకులకు కూడా చాలా మంచిది. సంతానం కోసం చేసే ప్లానింగ్ చక్కగా కలిసి వస్తుంది. అలాగే సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కూడా చాలా చక్కటి యోగం ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 6వ స్థానంలో కుజుడికి వెళ్తున్నందుకు తెలియని ఒక ధైర్యం, స్పోర్ట్స్ రంగాల్లో బాగా కలిసి రావడం ఇలాంటివి ఉంటాయి. అదేవిధంగా బంధువర్గాల్లో కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కొద్దిగా ఘర్షణ ఏర్పడుతూ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం, బంధువర్గంలో తండ్రి లేకపోతే బంధువర్గంలో మేనమామ వరుస అట్లా ఆ వరుసలో ఉన్న వాళ్ళతో కొంత
ఇష్టపడి వివాహం చేసుకునేటువంటి యోగం ప్రస్తుతం ఈ వారం యాక్టివ్గా ఉంది. అలాగే ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి నూతన అవకాశాలు రానున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు సూర్య ఆరాధన, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇంట్లో వీలైతే గృహస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనసు కకలావికలం కూడా అవుతూ ఉంటుంది కేతు 4లో ఉన్నప్పుడు. కాకపోతే మీరు మెడిటేషన్ ఉదయం నిద్ర లేచిన వెంటనే ఓం గం గణాధిపతయే నమః అని మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. మిథునం వారి కనుక చూసుకుంటే మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి బుధుడు 4వ స్థానంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు బుధాదిత్య యోగంలో. దీనివల్ల మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, కొత్త విద్యలు నేర్చుకోవడానికి, కష్టపడి మీరు అప్పటి నుంచో అనుకుంటున్న ఒక డ్రీమ్ హౌస్, డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ బిజినెస్ మీరు చేజిక్కించుకోవడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది, పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు 3వ స్థానం అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పరాక్రమము, ఏదైనా అగ్రిమెంట్ చేసేటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ యొక్క స్థానంలో శుక్రుడు కేతు ఉన్నారు కాబట్టి ఆ యొక్క విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా స్త్రీలతో పరిచయాలు ఏర్పడినప్పుడు, మాట్లాడేటప్పుడు 3వ స్థానం అనేది పరిచయ స్థానం, అక్కడ కేతుతో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయంలో కూడా కొంచెం స్ట్రెస్ ఉంటుంది. పంచమాధిపతి శుక్రుడు కేతుతో ఉండడం వల్ల, అందులో ముఖ్యంగా ఫ్రెండ్స్లో స్త్రీ ఫ్రెండ్స్ లేనట్లయితే కొన్నిసార్లు తీసుకునే డెసిషన్స్ రాంగ్ డెసిషన్స్ అవుతుంటాయి పంచమాధిపతి కేతువుతో ఉన్నందుకు. అంటే ఆలోచన స్థానం, ప్రేమ వ్యవహారాల వల్ల కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటారు, ఇటువంటివి ఉన్నాయి. అలాగే ఈ షష్టమాధిపతి కూడా మీరు చూసుకున్నట్లయితే పంచమంలోకి వచ్చి కూర్చున్నాడు. అంటే ఏంటి, ఫ్రెండ్స్తో అనవసరమైన గొడవలు, అనవసరమైన స్ట్రెస్లు, పూర్వజన్మ కర్మకారకుడు పంచమంలో వచ్చి కూర్చున్నాడు కదా, అందుకని. అలాగే వివాహ సంబంధించినవైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు అనుకోకుండానే కొన్ని ప్రయత్నాలు, చాలా తక్కువ ప్రయత్నంతో కూడా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగడం, ఇట్లాంటివి కూడా జరుగుతాయి వివాహ సంబంధించిన విషయంలో. ఉద్యోగ విషయంలో మార్పులు కనబడుతున్నాయి. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ దశమ స్థానంలో ఉండేటువంటి శని వక్రించి రాహు వైపు వెళ్తున్నాడు కాబట్టి కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానం ఆలోచన స్థానంలో కుజుడు వచ్చి కూర్చున్నాడు. వ్యయాధిపతి ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు, విదేశాలకు వెళ్ళేటువంటి కారకుడు శుక్రుడు వచ్చి కేతుతో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, వివాహ జీవితం విషయంలో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఉండేటువంటి కొన్ని ఆలోచన విధానాలు, కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? మహాగణపతి లేదా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడము అన్ని విధాలా మీకు ఉత్తమం. కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ రాశి నుంచి శుక్రుడు 2లోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఆదివారం, మంగళవారం, శుక్రవారం కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు 3వ స్థానంలో బుధాదిత్య యోగం వల్ల చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మనసులో ఉన్నటువంటి ఒక డిజైర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా డిజైర్ ఫుల్ఫిల్ అయ్యేటువంటి యోగంలో బుధాదిత్య యోగం ఉంది. కాకపోతే ఇక్కడ మీ లగ్నానికి శుభుడైనటువంటి కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. అది మంచిదే చతుర్థంలో ఉండడం, కాకపోతే ఎంతైనా సరే పాపగ్రహాలు చతుర్థంలో ఉన్నప్పుడు మానసికమైన స్ట్రెస్ను కూడా కొంత ఇస్తూ ఉంటాయి. కుజగ్రహం దగ్గర కనుక దీపారాధన చేసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా బాగుంటుంది. అయితే మీరు మనీ మ్యాటర్స్ విషయంలో మాత్రం శుక్ర, మంగళవారాలు, ఆదివారాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు ₹1 వచ్చినా, రూపాయి ఇవ్వాల్సి వచ్చినా కూడా ఒక్కసారి లక్ష్మీ గణపతిని లేదా సూర్య భగవానుని తలుచుకోండి. తద్వారా మీకు ఈ ధన విషయంలో చాలా జాగ్రత్తగా, అంటే మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. బికాజ్ ఆఫ్ యోగకారకుడు పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు కేంద్రంలో ఉండడం సంతాన యోగాన్ని ఇస్తుంది ఇక్కడ. అది కాకుండా బుధాదిత్య యోగం కూడా 3లో ఉండడం అనేటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ మీకు ఆ యొక్క ఫలితాలు చాలా చక్కగా వస్తాయని చూపిస్తుంది. అలాగే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కూడా కాస్త ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి ఇవి మీకు ఆ సంబంధాలు బాగా కుదురుతాయి. కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే మీకు 4వ స్థానంలో చిరరాశుల్లో ఉన్నాడో కొన్ని మార్పులు, అది విదేశాలకు వెళ్ళే మార్పులు అనుకోండి, విదేశాల్లో ఉంటే ఇంకో ప్రదేశానికి వెళ్ళే మార్పులు అనుకోండి, మార్పులు ఇస్తుంది ఉద్యోగరీత్యా చూసుకున్నట్లయితే.
ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, సూర్యభగవానుని యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ప్రారంభంలో మీకు లగ్నం నుంచి రవి 17వ తేదీ మారితే మీకు ఆల్మోస్ట్ శుక్రుడు కూడా 14వ తేదీ వారం మొదట్లోనే వచ్చేస్తున్నాడు. శుక్రుడు కేతువు కలిసి ఉంటున్నారు. శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది చాలా మటుకు చాలామందితో చేసే కమ్యూనికేషన్స్ తగ్గించేసడం, ఇవేవి ఏమంటారు మన ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు, ఉద్యోగం విషయంలో మానేయాలనిపించడం, ఇటువంటివన్నీ కూడా సింహం వారికి అనిపిస్తాయి. అయితే ధనపరంగా చాలా బాగుంది. మెడికల్ రిలేటెడ్, యాప్స్ రిలేటెడ్ ఏదైనా బిజినెస్ చేసుకుంటూ ఉంటారో, ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కావచ్చు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఎటువంటి ఫుడ్ రిలేటెడ్ సంబంధించిందైనా మీకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే మీరు కొంచెం ఎవరితోనైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు అక్క చెల్లెల విషయంలోని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. 3వ స్థానంలో కుజుడు ఉన్నందుకు, 3వ అధిపతి కేతుతో ఉన్నందుకు. అయితే 3వ స్థానంలో కుజుడు ఒక మంచి ఫలితాన్ని కూడా ఇస్తాడు. అది గృహ వాహన విషయాల్లో అనుకూలత ఇస్తూ మరియు ధైర్యాన్ని కూడా ఇస్తాడు 3లో ఉండేటువంటి కుజుడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ పంచమాధిపతి ఎప్పుడైతే లాభంలో ఉన్నాడో, పర్టికులర్గా డాక్టర్లకి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మెడికల్ బిజినెస్ చేసేటువంటి వారికి, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి వీళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా విదేశీ సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. విదేశీ ఫండ్స్ అంటే బయట దేశాల్లో నివసిస్తున్నటువంటి వారు సపోర్ట్ ఫండ్స్ ఇవ్వడం అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే కొంత ఈ 6వ అధిపతి కూడా శని అష్టమంలో ఉండి సప్తమం వైపు వస్తున్నందుకు కొన్ని గొడవలు కూడా అవుతాయి. జీవిత భాగస్వామి మూలంగా కానివ్వండి, పార్ట్నర్షిప్స్ మూలంగా కానివ్వండి. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో శుక్ర మంగళవారాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు అనవసరమైనటువంటి డెసిషన్స్ ఉద్యోగ సంబంధించిన విషయంలో అస్సలు తీసుకోకండి దయచేసి. ఇక మీరు నిత్యము పూజించవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు ఎక్కువగా దత్తాత్రేయుడిని ఆరాధించండి, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే రవి బుధుల యొక్క కలయిక రాబోతుంది ఈ వారం నుంచి మీకు. కాబట్టి పేరు ప్రఖ్యాతలు రావడము, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి బాగుండడం, బయట దేశాల్లో ఏదైనా వ్యాపారం చేయాలనుకునేటువంటి వారికి చాలా బాగుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఇన్ని రోజుల నుంచి రావట్లేదు పేరు అనేటువంటిది ఇక్కడి నుంచి పేరు రావడం కూడా జరుగుతుంది. కాకపోతే కాస్త మీరు ఈ రవి యొక్క స్థానాల్లో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసుకున్నట్లయితే ఆ నేమ్ అండ్ ఫేమ్ వచ్చేటువంటి విషయాల్లో జరుగుతున్న కొన్ని ఆటంకాలు తొలగుతాయి. కాకపోతే ఇక్కడ ముందునేమో కుజుడు, వెనకాతల కేతు ఉన్నాడంటే పాపకతీరులో ఉంది మీ లగ్నం. కాబట్టి మీరు శుక్ర, కేతు, కుజ ఈ 3 గ్రహాలకి దీపారాధన చేసుకోండి. కుటుంబ సభ్యుల్లో ప్రధానంగా అన్నదమ్ములు, అక్కచెల్లెల వరుస వారితో కొన్ని ఫైనాన్షియల్ డీల్స్ విషయంలో, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొన్ని గొడవలు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఏదైనా ప్రాపర్టీ కొనడము, ఆభరణాలు కొనుగోలు చేయడము, ఇటువంటివన్నీ కూడా కలగనున్నాయి. ఏదైనా కొత్త కోర్స్ చేయడము, మీరు జాబ్ ఇంప్రూవ్మెంట్స్ కోసం చేసే కొత్త కోర్సెస్ సక్సెస్ఫుల్ అవుతాయి. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా కుజ, కేతు, శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటేనే ఆ పాపకర్తరి యోగం అనేటువంటి తగ్గుతుంది. ఒకరిని ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకోవడం, వాళ్ళు మళ్ళీ ఏదో వేరే దేశాలకు వెళ్ళిపోవడం ఇటువంటివి చూపిస్తున్నాయి. అలాగే శత్రువుపై జయం అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ బుధుడు రవి కలిసి లగ్నంలో ఉన్నందుకు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ మీకు ఉద్యోగ అవకాశాలని, ఉద్యోగంలో ఎదుగుదలని కూడా ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ బాధ కూడా అయ్యాడు కాబట్టి మీకు, మీ జీవిత భాగస్వామికి కూడా మీకేమో కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇదిగో అయిపోతుంది అనుకుంటేనే ఈ పాపకత్తెర వల్ల కొంత స్ట్రెస్ ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైతే తను ఏదైనా ప్రాపర్టీ కొనాలి, లేనట్లయితే ఏదైనా కోర్స్ అనడానికి అంటే వారు అటువంటివి ఏమైనా చేయడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. మరీ ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు కాస్త ఓం స్కందాయ నమః అని నామస్మరణ చేయండి, లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. మరియు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో శుక్ర మంగళవారాలు చేయకండి, మరియు చూసి చేయాలి ఈ వారం అంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి. బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో శుక్రుడు, కేతు ఉన్నందుకు. తులవారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కుజుడి యొక్క సంచారం అంటే సప్తమ ధనాధిపతి రాశిలో ఉంటున్నాడు.
ధన విషయంలోని కుటుంబ సభ్యులతో కొంత స్ట్రెస్, జీవిత భాగస్వామితో కూడా కొంతవరకు స్ట్రెస్, లేదా ఏదైనా ఒక సంబంధం చూసి వచ్చినప్పుడు అవతల వాళ్ళు పదే పదే అడుగుతూ ఏంటి మీరు ఫైనలైజ్ చేయట్లేదని మీకేమో కొంచెం డియోల్గా ఉంటూ ఉంటుంది, అసలు చేయాలా వద్దా, ఈ సంబంధం చేసుకోనా వద్దా అనేటువంటిది. కాబట్టి ఆ యొక్క విషయంలో కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. కాకపోతే మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ తగ్గాలి అంటే కొంచెం ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి, ఖచ్చితంగా తగ్గుతుంది. కొత్త డీల్స్ ఏర్పడతాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి బిజినెస్ పరంగా. ఆ కొత్త పరిచయాల వల్ల మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటిది ఏదైతే ఉంటుందో ఇక్కడ ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ సరైన మార్గంలో మీకు ఇబ్బంది పడినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఏదైనా ప్రాపర్టీస్ అది కొనుగోలు చేసేటప్పుడు అది ఏదైనా డిస్ప్యూట్స్లో ఉన్న ల్యాండ్ ఏంటని చూసుకొని తీసుకోండి. తక్కువకి వస్తుంది కదా అని తీసేసుకుంటే కూడా ఇబ్బందులు ఉన్నాయి. బికాజ్ ఆఫ్ మీ చతుర్థాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ షష్టమ స్థానంలో ఉండి వక్రించి రాహుతో కలుస్తున్నారు అంటే ఒక్కోసారి మాయ జరుగుతూ ఉంటుంది ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ప్రత్యేకంగా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం విషయంలోనే రాజకీయ సంబంధించిన విషయాల్లో బాగానే ఉంటుంది, కానీ సంతానానికి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం అయితే ఫలిస్తుంది. కానీ కొంచెం ఈ ఐవీఎఫ్లు, ఐయుఐలు చేయించుకునేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ భాగ్యాధిపతి ఎవరైతే బుధుడు ఉన్నాడో ఈ వ్యయస్థానంలో రవి బుధుడు కలిసి ఉన్నందుకు ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత మూమెంట్ ఉంటుంది. కానీ ఈ శుక్రకి కుజ మధ్యలో ఉన్నందుకు, శుక్ర కుజ కేతు మధ్యలో ఉన్నందుకు మీరు ఆ ప్రాపర్టీ విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో బాగుండాలంటే మీరు లగ్నంలో ఉన్న కుజుడికి అంటే నవగ్రహాల్లో కుజగ్రహానికి, కేతు శుక్ర గ్రహాలకి దీపారాధన చేయండి. అప్పుడు ఏవైతే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని ఎక్కడా ఇబ్బంది కలగకుండా బాగుంటుంది. మరియు దీంతోపాటు మీరు చండీ పారాయణము లేదా ఓం దుమ్ దుర్గాయ నమః అని నామస్మరణ చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 12వ స్థానంలో ఉన్నాడు, మీకు షష్టమ లగ్నాధిపతి కాబట్టి ఇది కొంచెం విదేశీ యోగాన్ని, కొన్ని వ్యాపార సంబంధించిన విషయాల్లో ప్లానెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో లాభాలను ఇస్తుంది. అయితే మీకు ధనాధిపతి ధనస్థానాన్ని చూస్తున్నందుకు ధనపరమైనటువంటి విషయాల్లో మీకు ఎప్పుడైతే లాభంలో బుధాదిత్య యోగం కలుగుతుందో బాగుంటుంది. కాకపోతే ఈ బుధాదిత్య యోగం పూర్తి స్థాయిలో మీకు అనుకూలించాలంటే కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క సిబ్లింగ్స్ని విదేశాలకు పంపించడానికి చేసే ప్రయత్నము, లేదా మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైనా విదేశాల్లో ఉంటే వాళ్ళు ఉన్నందుకు వాళ్ళ సపోర్ట్తో మీరు విదేశాల్లో వెళ్ళాలనే ప్రయత్నం ఫలిస్తుంది. విదేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ ఏదైనా గ్రీన్ కార్డు హోల్డర్గా కానీ లేనట్లయితే కొన్ని ఉంటాయి పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సంతానాన్ని కూడా పంపించాలనే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే సంతానం దూరం వెళ్ళడము, సంతాన విషయం చేసే ప్రయత్నం కొంతవరకు స్ట్రెస్ ఉండడం కూడా జరుగుతుంది. ఇక వివాహ సంబంధించిన విషయాల్లో సప్తమాధిపతి 12వ అధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో ఉన్నందుకు వీలైనంత మటుకు పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. వివాహ సంబంధించిన విషయాల్లో వ్యాపార లాభాలు ఖచ్చితంగా బాగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వృశ్చికం వారికి ఈ సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు కుజుడి యొక్క ఎనర్జీస్తో కేతువుతో కలిసి దశమంలో ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు గుర్తుపెట్టుకోండి, మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది కాబట్టి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః లేదా గణపతి యొక్క ఆరాధన చేయడము, కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. తొందరపడి మాత్రం ఉద్యోగం వదిలేయడం, ఉద్యోగం మారడం మాత్రం చేయకండి. ధనుర్లగ్నము ధనస్సు రాశి, ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క రాశి వారికి రాశ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు మీకు ఖచ్చితంగా వివాహ సంబంధించిన విషయంలో, సామాజిక సంబంధించిన విషయాల్లో, పార్ట్నర్షిప్స్ సంబంధించిన విషయంలో పాజిటివ్గా ఉంటుంది. ఇక ఫినాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే ధనాధిపతి ఎవరైతే ఉన్నారో, ధన కారకుడు ఎవరైతే ఉన్నారో, ధనాధిపతి ఎవరైతే ఉన్నారో ఇక్కడ
ఈ లాభస్థానంలో కుజుడు ఉండడము, ఈ ధనాధిపతి ధనస్థానాధిపతి చతుర్థ భావంలో ఉండడం, 3లో రాహు ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ధనపరమైనటువంటి విషయంలో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ లాభదాయకంగా కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బ్యాంకింగ్ విషయాల్లోని కొద్దిగా తండ్రి తరపు వారు లేదా తండ్రికి తెలిసిన వారితో ఏదైనా మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ముఖ్యంగా ఆది మంగళవారాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది కాబట్టి. కాకపోతే ఆ బుధాదిత్య యోగం మరింత బాగుండాలి అంటే చక్కటి ఫలితాలు రావాలంటే కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. పార్ట్నర్షిప్స్ విషయంలోనే, వివాహ సంబంధించిన విషయాల్లోనే, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మంచి ఇది ఉంది. కాకపోతే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో తీసుకునే నిర్ణయాల విషయాల్లో కొద్దిగా స్ట్రెస్ అవుతారు. ఈ యొక్క అంశాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క లగ్నం కానీ రాశి వారికి కానీ చూసుకున్నట్లయితే కొంచెం ఈ లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు కొంచెం హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా కొత్త బిజినెస్ డీల్స్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త పడండి. బట్ ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఈ జాగ్రత్త తీసుకున్నట్లయితే మరింత బాగుంటుంది. మరియు అగ్రిమెంట్స్ మాట్లాడేటప్పుడు 3లో రాహు పరాక్రమంగా ధైర్యం చేస్తారు, కానీ శని కూడా వచ్చి కలుస్తున్నందుకు ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ అగ్రిమెంట్ చేసేటప్పుడు చూసుకొని ఎంత టైం తీసుకోవాలి ఏంటని ఆలోచన చేసుకొని అగ్రిమెంట్ చేసుకోండి. ఇక మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాశ్యాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు, వక్రించాడు 3లో ఉండి. కాబట్టి కొన్ని విషయాలు ధైర్యం చేసి చేయవలసినవి కూడా ఇప్పుడు ఎందుకు, అనవసరంగా మనం ధైర్యం చేస్తున్నాము, అనవసరంగా ఇబ్బంది పడుతున్నాము అనే ఒక ఇది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సప్తమాధిపతి సప్తమంలో ఉండే గ్రహాలు అది చూసుకున్నట్లయితే కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయంలో శుక్రుడు మారిపోయాడు. సప్తమంలో ఉండే శుక్రుడు మారిపోయినందుకు కొంచెం ఏదైనా కానీ మీరు 14వ తేదీ లోపలే మీరు సంబంధాలు కుదుర్చుకుంటే మంచిది. 14వ తేదీ దాటితే సప్తమంలో ఉండే గ్రహం కేతుతో వెళ్ళిపోతుంది కాబట్టి అంత అనుకూలత ఉండదు. ఫైనాన్షియల్గా చూసుకుంటే ఆన్లైన్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో మంచి అనుకూలమైనటువంటి వాతావరణాలు ఉంటాయి. అలాగే కొన్ని అనుకున్న అగ్రిమెంట్స్ వద్దులే ఇప్పుడు ఎందుకు లేని పోస్ట్పోన్ చేసుకోవడం, మార్చేసుకోవడము, ఏదైనా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల విషయంలో ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము, హార్డ్వేర్ వాటిలో, సాఫ్ట్వేర్ కావాలి హార్డ్వేర్ వాటిలో ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము, ప్రేమించిన వారి మూలంగానే కొన్ని అవమానాలు పడడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. బట్ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బికాజ్ ఆఫ్ మీకు 6వ స్థానంలో ఉండేటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి. అలాగే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి, బ్యాంకింగ్ నుంచి ఓడి సపోర్ట్ రావడం, ఫాదర్ నుంచి సపోర్ట్ రావడం ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మీకు ఈ అష్టమంలో శుక్రకేతువుల కలయిక వల్ల మీరు ఏదైనా ఈ గమనించుకున్నట్లయితే చూడండి, ఒక్కోసారి మనకి అష్టమంలో ఉండే శుక్రకేతువుల వల్ల ప్రధానంగా ఇక్కడ ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా చేయవలసినటువంటిది దేవతారాధన, లక్ష్మీ గణపతిని ఆరాధన చేయండి, అన్ని విధాల బాగుంటుంది. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో రాహు ఉంటూ శని యొక్క ప్రభావము, సప్తమంలో శుక్రకేతువులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అదిగాక గ్రహణం కూడా జరిగిపోయింది కాబట్టి ఒక 40 రోజుల వరకు వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు, పార్ట్నర్షిప్స్, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో ఆవిడ యొక్క ఆరోగ్యం, అతను కానీ ఆవిడ కానీ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్గా అయితే మంచి గ్రోత్ ఉంటుంది. ధనాధిపతి 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అందులో ముఖ్యంగా వ్యాపారస్తులకి బాగుంటుంది చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని అంటే అనుకున్న డిజైర్స్ 3వ అధిపతి 9లో ఉన్నందుకు ఆ డిజైర్స్ వల్లే కొంత పెద్ద మొత్తంలో కొంత ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే కుంభం వారికి ముఖ్యంగా చతుర్థాధిపతి సప్తమంలో ఉన్నందుకు మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా కొంత స్ట్రెస్ అది కలగనుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. రుణాలు కూడా కొంతవరకు క్లియర్ అవుతాయి ఈ వారం. కాకపోతే ఎప్పుడు కూడా ఈ
వారం అంటే దాదాపుగా శుక్రుడు అక్కడ ఒక 25 రోజులు ఉంటాడు 14వ తేదీ నుంచి. కానీ పార్ట్నర్షిప్స్కి మాత్రం అనుకూలంగా లేదు. ఎందుకంటే గోచారం కూడా అనుకూలించాలి. మనం ఏదైనా పార్ట్నర్షిప్స్కి, వివాహానికి, వీటికి మాత్రం అనుకూలంగా లేదు. అది కాకుండా ఇక్కడ ఎప్పుడైతే రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుందో ఇది కొంచెం రకరకాల ఆలోచన విధానాలను ఇస్తూ ఉంటుంది. రకరకాల భయాల్ని, రకరకాల ఆలోచన విధానాలను ఇస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే కుంభం వారికి ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన సూర్య ఆరాధన, మరియు ఎక్కువగా రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి దుర్గాదేవిని ఎక్కువగా స్మరించండి. మరియు అదేవిధంగా పంచమాధిపతి బుధుడు రవితో ఉన్నందుకు సూర్య భగవాను చూస్తూ విష్ణు సహస్రనామాలు చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా కొంత లక్కీగా కలిసి రావాలంటే కాస్త మీరు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి ఎల్నాడు శని నడుస్తుంది, రాశిలో ఉన్నాడు కానీ వక్రించాడు. దీనివల్ల ఏమిటంటే కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే ధనపరమైనటువంటి విషయాల్లో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీరు పూర్వజన్మ కర్మస్థానము అంటారు, ఆ యొక్క స్థానంలో శుక్రకేతువులు కలుసున్నారు 6వ స్థానంలో. కాబట్టి అన్నదమ్ములతోని, అక్క చెల్లెళ్ళతోని ఏదైనా ఒక అగ్రిమెంట్ వల్ల అనవసరంగా ఇరుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. భూయోగాలు, గృహయోగాలు, వాహన యోగాలు, అదేవిధంగా విద్యా సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మంచి గృహము, మంచి వాహనం లభించేటువంటి సమయం నడుస్తుంది. వివాహ సంబంధించిన విషయాల్లో కూడా బాగుంది చెప్పాలంటే. సప్తమంలో రవి బుధుడు ఉండడం, బుధాదిత్య యోగం సప్తమంలో కలగడం. కాకపోతే ఆ బుధాదిత్య యోగం పాపకత్తెరలో ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుజుడికి కేతువుకి దీపారాధన కనుక చేస్తున్నట్లయితే ఆ సప్తమంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం ఫలకృతం అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పార్ట్నర్స్ వల్ల సపోర్ట్ ఉంటుంది, జీవిత భాగస్వామి వల్ల సపోర్ట్ ఉంటుంది, ఇట్లాంటివి ఉంటాయి. ఏది కుజకేతులు కనుక దీపారాధన కనుక చేసినట్లయితే. కుజకేతు శుక్రుడు కూడా చేయండి. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా చక్కటి అనుకూలతలు ఉన్నాయి. మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ దశమాధిపతి చతుర్థంలో ఉన్నాడు. శుభగ్రహాలు ఎప్పుడైనా సరే కేంద్రాల్లో ఉండడం మంచిదే గోచారరీత్యా చూసుకుంటే. సో దశమాధిపతి చతుర్థంలో ఉండడం అనేటువంటిది మీరు అనుకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు మీ చేజిక్కించుకునేటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది. మరియు మీరు నిత్యము రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది మేము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము, వార ఫలాలు అలా చెప్తున్నారు, మాస ఫలాలు ఇలా చెప్తున్నారు, అదేవిధంగా సంవత్సర ఫలాలు ఈ సంవత్సరం ఇలా ఉన్నారు, కానీ మాకు అందులో కొంత పర్సెంటే ఉపశమనం లభించింది, ఎందుకు పూర్తి స్థాయిలో రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాలం ఎంతవరకు మనకు అనుకూలిస్తుందని చెప్పేది మాత్రమే. మిగతా అంతా కూడా మీరు మీ యొక్క పర్సనల్ చార్ట్ అంటారు. అంటే మీ జన్మ జాతకం అని ఉంటుంది. మీరు పుట్టినప్పుడు ఏ రోజు జన్మించారు, ఏ నెలలో, ఏ మాసంలో జన్మించారు, ఏ సంవత్సరంలో జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, 12 లగ్నాల్లో రాశి ఏమిటి, నక్షత్రం ఏమిటి, మీరు పుట్టినటువంటి జన్మలగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు అంటే నవగ్రహాలు ఉంటాయిగా, మీకు కీర్తినిచ్చేది మనస్కారకుడు, అదేవిధంగా మీ బుద్ధికి, మీ వ్యాపారానికి కారకుడు, మీ వివాహానికి, వివాహ జీవితానికి, సంతానానికి, సంపదకి కారకులు, ఇలా ఒక్కొక్క కారకులు అవుతారు. 12 భావాలు, 9 గ్రహాలు, 12 లగ్నాల్లో ఎక్కడ జన్మించారు, అలా జన్మించారు, ఏ గ్రహం ఏ నక్షత్రం మీద ఉందనే దాని మీద మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఆయా గ్రహాలు ఆ స్థితిలో ఉన్నప్పుడు మీరు జన్మించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు మీరు ఎదగలేకపోతున్నారు. లగ్నం ఎలా ఉంది చూసుకోవాలి. లగ్నం బలంగా ఉందా, బలహీనంగా ఉందా, అందుకే ఎదగలేకపోతున్నారు. బలహీనంగా ఉంటే ఆ లగ్నాధిపతి ఎవరు, దానికి అధిష్టాన దేవత ఎవరో తెలుసుకొని చేయాలి. ధనభావం ఎలా ఉంది, ఎందుకంటే చాలామంది ఇక్కడ ధనయోగం ఉందండి కానీ నాకు రాణించట్లేదు అంటారు. అంటే మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు. అంటే తిరుపతికి వెళ్ళాలి 700 కిలోమీటర్లు, మీరు ఇటు వెళ్ళకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తున్నారు. మీకు ఎక్కడ వస్తుంది, రాదు. మీ డెస్టినేషన్, మీ గోల్ అనేటువంటిది లేదు. ఇంకొంతమందికి అన్నీ ఉంటాయి కానీ బ్లాక్ అయిపోతుంటాయి. బ్లాక్డ్ బాగి చక్ర అంటారు. ఎందుకు బ్లాక్ అయింది? అలాగే మీ ఇష్టదైవం ఎవరు, రుణరోగ శత్రువుల నుంచి తగ్గించుకోవాలంటే మీ ఇష్టదైవంతో పాటు మీరు ఉపాసించాల్సిన దేవత ఎవరో తెలుసుకోగలగాలి. వివాహం అవ్వట్లేదు, సప్తమ స్థానం ఎలా ఉంది,
స్త్రీలకైతే శుక్రుడు ఎలా ఉన్నాడు, పురుషుడికైతే కుజుడు ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకుంటూ సప్తమ స్థానము, వివాహం తర్వాత ఇబ్బంది పడుతున్నారంటే 12వ స్థానము, ఇవి చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకోకుండా గోచారంలో ఎలా ఉంది, ఇప్పుడు ఏలినాటి శని ఇలా వచ్చేసింది, కాలసర్ప దోషం ఉంది, ఇవి కాదు. ఇవి కొంతవరకు ఉంటాయి దాని ప్రభావం, కానీ మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే సంతానం కలగట్లేదంటే ఏమిటి, రాజకీయాల్లో రాణించలేకపోతున్నామంటే ఏమిటి, వ్యాపారంలో కొంతమంది చేస్తారంటే కొంతమంది వద్దని చెప్తుంటారు, అయినా సరే చేసి పోయాక అయ్యో ఎందుకు. నేను చాలామందికి కూడా ఈ వ్యాపారం చేయకండి, ఇప్పుడు ఆగండి, ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి, తర్వాత పెద్ద వ్యాపారం పెడుదురు కానీ, లేదా మీరు ఇట్లా యాడ్స్ ఇవ్వండి, ఇట్లా యాడ్ రిలేటెడ్గానే మీకు వ్యాపారం పెరుగుతుందని చెప్తే వాళ్ళు వినిపించుకోకుండా అదే మోసలో వెళ్ళిపోయి నష్టపోయిన వాడు కూడా బోల్డ్ మంది ఉన్నారు. అంటే ఏమిటంటే వాళ్ళకి తోచింది చేయడం కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రహం ఏది ఇస్తుందో దాన్ని అర్థం చేసుకొని చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కరోనా లాంటిది వచ్చింది, గవర్నమెంట్ చెప్తుంది బాబు ఎవరు ముట్టుకోకండి, చేతులు అది శానిటైజ్ చేసుకోండి, మాస్కులు పెట్టుకోండి అని. గవర్నమెంట్ అలాగే చెప్తుంది. ఏమైపోద్ది కలిసినంత మాత్రం, మనిషి కలిసినంత మాత్రం అంటే దానికి గ్రహం పర్టికులర్గా ఎట్లా అయితే ఒక క్రిమి ఎలా అయితే పాకుతుందో కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోతే, అలాగే గ్రహం కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోతే, ఇప్పుడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోకపోతే, దేంట్లో ధనం వస్తుందో తెలుసుకోకపోతే, అసలు మనకి ఎప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలో తెలుసుకోకపోతే, అది మనం రాంగ్ టైంలో రాంగ్ స్టెప్ వేయడం వల్ల మనకి బ్యాడ్ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. నేను దాని మీద చాలా రీసెర్చ్లు చేశాను, చాలా ఖర్చు పెట్టి చేశాను. ఆ ఖర్చు పెట్టి చేసి అనుభవంతో చెప్తున్నాను నేను మీకు. కాబట్టి దయచేసి మీ జన్మజాతకం ప్రధానంగా చూసుకోండి. గోచారం అనేటువంటిది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫైనాన్షియల్గా లేదు, అలా అని మన కర్మలో ఎలా ఉందో అలాగే సాగాలా అంటే అలా ఎప్పుడూ శాస్త్రం చెప్పదు. మీ కర్మలో ఎలా ఉంటే అలాగే మీరు అనుభవించాలైతే, మన వేదంలో ఆయుర్వేదం అనేటువంటిది పుట్టదు. వేదాంగాల్లో ఆయుర్వేదం ఒక వేదం కదా. మరి వేదం ఎందుకు చెప్తుంది నీ జబ్బు తగ్గించుకోవడానికి ఇది చెయ్యు అని? నీ జబ్బు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపమైన పీడితంగా మరి నువ్వు అనుభవించాలని చెప్పాలి కదా. ఈ చెట్టు యొక్క మూలిక తీసుకో, లేకపోతే అది ఇది అని ఎందుకు చెప్తుంది? ఔషధం ఎందుకు తీసుకోమని చెప్తుంది? అవతల సేవనం ఎందుకు చెప్తుంది? వేదం చెప్పదుగా. గ్రహస్థితుల గురించి ఎందుకు చెప్తుంది? వేదాంగాల్లో జ్యోతిష్యం కూడా ఒక అంగమే. ఈ గ్రహస్థితి కాబట్టి ఈ పరిహారం చేసుకో, ఈ మంత్రం చదువుకో, ఇప్పుడు ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః. ఈ మంత్రంలో అద్భుతమైనటువంటి సీక్రెట్ ఉంది. ధర్మంగా ఉంటే ఆటోమేటిక్గా ధనం వచ్చేస్తుంది. ఇంక మీకు ధర్మానికి ఆవిడ అధ్యక్షురాలు, ధర్మం పాటిస్తున్నారు, ఆవిడని మీరు మెప్పించినట్టే. ఆ మెప్పించిన అమ్మవారు ఏం చేస్తుంది? ధనం కూడా ఇస్తుంది. కాబట్టి ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః చేసుకోవచ్చు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఓం సర్వవ్యాధి పరసమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మశనాశిని నమః చేసుకోవచ్చు. అలాగే జాబ్ రావట్లేదు, ఓం మాణిక్యం అకుటాకార జానుద్వై విరాజితాయ నమః. అలాగే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాం, రోజుకు ఒక 2 సార్లు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా, లేదా ఇంకా తీవ్రంగా 7 సార్లు చేయండి. ధైర్యం పెరుగుతుంది, బుద్ధి ఇది పెరుగుతుంది. అలా ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, ఒక్కొక్క గ్రహానికి ఒక ఎనర్జీ ఉంటుంది. మీ లగ్నం నుంచి ఒక్కొక్క భావం లో ఎనర్జీలో ఉంటుంది, కొన్ని హై ఎనర్జీలో ఉంటాయి. కాబట్టి కొంతమంది బాగా తెలివితేటలు ఉంటాయి కానీ జాబ్ ఉండదు, కొంతమంది బాగా జాబులు మంచి మంచి జాబులు ఉంటాయి కానీ అంత స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు కొన్నిసార్లు, వాళ్ళు లక్ బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీకు అసలు మీ జన్మజాతకంలో ఏ భావం ఎలా ఉంది, లగ్నం నుంచి మీరు ఏ విషయంలో సఫర్ అవుతున్నారో ఆ సంబంధించిన భావాధిపతి వీక్గా ఉండడం వల్లే అవుతున్నారు. ఇదంతా పూర్వజన్మ కర్మ వల్ల వచ్చింది. కాబట్టి దాన్ని మనం పలానా నామస్మరణ చేసుకొని కూడా తగ్గించుకోవచ్చు. దానికి ఏదో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి రెమెడీ చేసుకోవాలనేటువంటి ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేసి చక్కగా కూర్చొని జపం చేసుకోవడం చేయండి ఖచ్చితంగా. అంటే పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఆల్సో జపమే, గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.